గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే స్పెషల్గా రియాలిటీ చెప్పడానికి తీస్తున్నా. ఇప్పుడు కొత్త కొత్త ఆస్పిరెంట్స్ ఉంటారు ఎస్ఎస్సిజిడి అప్లై చేసేటోళ్ళు. దేర్ ఈస్ హ్యూజ్ కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ ఉంది. ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎస్ఎస్సిజిడికి వస్తున్నాయి. అండ్ రిమెంబర్ 50 లక్షల మంది కంటే ఎక్కువనే ఈజీగా అప్లై చేస్తారు. 50 లక్షల మంది, ఓకేనా, 50 lakh పీపుల్. ఇక్కడ ఏంటంటే పోస్టులు 25,000 ఉన్నాయి. ఒకటి క్వశ్చన్ మార్క్, పోస్ట్లో ప్రీవియస్ నోటిఫికేషన్ అంటే లాస్ట్ నోటిఫికేషన్లలో 50,000కి ఇంక్రీజ్ చేశారు. ఈ ఇయర్ 50,000కి ఇంక్రీజ్ చేస్తారా చేయరా తెలియదు. అది చేసేంత వరకు నమ్మకం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ 25,000 పోస్టులే మనకు ఉన్నాయి, ఓకేనా. అరౌండ్ 25,000 పోస్టులు ఉన్నాయి. ఆ 25,000 పోస్టుల సో మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే మన తెలంగాణలో కానీ ఏ స్టేట్కి ఆ స్టేట్ పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు ఇప్పుడు తెలంగాణకు వచ్చిన పోస్టులలో అందులో మళ్ళీ డివైడ్ చేస్తారు. సెపరేట్ అమ్మాయిలకు ఫీమేల్కి సెపరేట్, మేల్కి సెపరేట్ డివైడ్ చేస్తారు. మళ్ళీ డివైడ్ చేసిన మేల్ అండ్ ఫీమేల్స్లో అక్కడ ఓబీసీ కేటగిరీకి సెపరేట్ పోస్టులు ఉంటాయి, ఎస్సీకి సెపరేట్ పోస్టులు ఉంటాయి, ఎస్టీకి సెపరేట్ పోస్టులు ఉంటాయి, ఈడబ్ల్యూఎస్కి సెపరేట్ పోస్టులు ఉంటాయి, అండ్ ఓపెన్లో సెపరేట్ పోస్టులు ఉంటాయి. సో ఈ 25,000 పోస్టులలో మహా అయితే ఒక 1000 పోస్టులు మన తెలంగాణకు రావచ్చు. ఈ 1000 పోస్టులలో మళ్ళీ సిఐఎస్ఎఫ్ అన్నీ కలిపి సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ ఇవన్నీ కలుపుకొని మనకి ఒక 1000 పోస్టులు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వస్తే ఆ 1000 పోస్టులను డివైడ్ చేస్తారు. అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ డివైడ్ చేసి మళ్ళీ అబ్బాయిల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ ఓపెన్ పోస్టులు ఇట్లా డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఓబీసీ మేల్ క్యాండిడేట్, తెలంగాణ ఓబీసీ మేల్ క్యాండిడేట్కి వచ్చేసరికి కొన్ని పోస్టులు మాత్రమే ఉంటాయి, కొన్ని పోస్టులే, అవి 100 పోస్టులు కూడా ఉండకపోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్ అనుకో, తెలంగాణ ఎస్సీ క్యాండిడేట్ మేల్ ఆర్ ఫీమేల్, తెలంగాణ ఎస్టీ క్యాండిడేట్ మేల్ ఆర్ ఫీమేల్, తెలంగాణ ఓబీసీ క్యాండిడేట్ మేల్ ఆర్ ఫీమేల్, ఈడబ్ల్యూఎస్ మేల్ ఆర్ ఫీమేల్కి వచ్చేసరికి పోస్టులు డివైడ్ చేస్తే కొన్నే ఉంటాయి పోస్టులు, ఓకేనా. కానీ అప్లై చేసిన వాళ్ళు 100ల్లో కాదు 1000ల్లో ఉంటారు. 1000ల్లో ఎస్సీ ఎస్టీస్ ఉంటారు, 1000ల్లో ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు, ఓకేనా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కొంచెం రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఈడబ్ల్యూఎస్కి కాంపిటీషన్ లేదు. ఈడబ్ల్యూఎస్లో జస్ట్ బార్డర్లో క్వాలిఫై అయినా జాబ్ వస్తుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి పోస్టులు మంచిగా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ని పక్కన పెడుతున్నా, ఈడబ్ల్యూఎస్కి కాంపిటీషన్ ఉండదు. ఈడబ్ల్యూఎస్కి 160కి 50-60 మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది. నేనేం తక్కువ చేస్తలేను, ఇది మీ లక్, ఓకే. బట్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి అందరికీ ఫుల్ కాంపిటీషన్ ఉంది. అందరికీ గైడెన్స్ ఉంది. అందరికీ 80 క్వశ్చన్లు వస్తాయి, 160 మార్కులు వస్తాయని అందరికీ తెలుసు. సో 25,000 పోస్టులు ఉన్నాయని కాకుండా నీ స్టేట్లో నీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది ఇంపార్టెంట్. నీ స్టేట్లో నీ కేటగిరీలో మేల్ ఆర్ ఫీమేల్ ఎన్ని పోస్టులు ఉంటే అంతమందినే సెలెక్ట్ చేసుకుంటారు. సో కాంపిటీషన్ చాలా ఉంది. నీకు తిప్పి కొడితే 100 పోస్టులు కూడా ఉండకపోవచ్చు నీ కేటగిరీకి, నీ స్టేట్కి వచ్చేసరికి. 25,000 పోస్టులు నీవి కాదు. 25,000 పోస్టుల్లో నీ స్టేట్లో నీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది నీకు ఇంపార్టెంట్. అండ్ కాంపిటీషన్ కూడా నీ స్టేట్లో నీ కేటగిరీలో ఎంతమంది అప్లై చేసిరు అన్నదే నీకు ఇంపార్టెంట్. నువ్వు నీ స్టేట్లో నీ కేటగిరీలో ఎంతమంది అప్లై చేసిరో వాళ్ళతో నువ్వు కంపీట్ కావాలి, వాళ్ళతో నువ్వు కాంపిటీషన్ అన్నట్టు. సో ఎక్కువ స్కోర్ తెచ్చుకొని మీ స్టేట్లో మీ కేటగిరీలో ఎంతమంది అయితే అప్లై చేసిరో వాళ్ళలో మీరు టాప్లో ఉండి ఆ ఉన్న కొన్ని పోస్టులలో మీరు సెలెక్ట్ కావాలి. దట్ మీన్స్ మినిమం 160 మార్కులు 80 క్వశ్చన్లకి. 80 క్వశ్చన్లకి 50 క్వశ్చన్లను మినిమం పెట్టి 50 క్వశ్చన్లు పెడితే 100 మార్కులు వస్తాయి. నార్మలైజేషన్లో మార్కులు పెరుగుతాయి. అంటే నార్మలైజేషన్ అంటే ఇప్పుడు 30 రోజులు ఎగ్జామ్స్ జరిగితే అందరికీ ఒక్కొక్క షిఫ్ట్ ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తుంది, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఈజీ వస్తుంది. సో కొంతమందికి మార్క్స్ యాడ్ చేస్తారు పేపర్ హార్డ్ వచ్చిన వాళ్ళకి, కొంతమందికి బాగా పేపర్ ఈజీ వచ్చిన వాళ్ళకి కొంతమందికి మార్క్స్ తగ్గిస్తారు, ఓకేనా. అది నార్మలైజేషన్ జరుగుతుంది. అది మనకి ఎగ్జామ్ అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక ఫైనల్ స్కోర్ వచ్చినాక మనకు తెలుస్తుంది. బట్ మన టార్గెట్ ఏంటంటే 80 క్వశ్చన్లకి మినిమం 50 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ 100% యాక్యురసీ తోటి పెట్టాలి. అదే మీ టార్గెట్. ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏపీ అయినా తెలంగాణ అయినా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూఎస్ ఎవరైనా సరే, ఓకే. సో ఇట్లా టార్గెట్ పెట్టుకోరు. మినిమం 50 క్వశ్చన్లు పెట్టకపోతే జాబ్ రాదు. చాలా కాంపిటీషన్ ఉంది. మీ స్టేట్లో మీ కేటగిరీలో ఫుల్ కాంపిటీషన్ ఉంది. పోస్టులు కొన్నే ఉంటాయి, ఓకేనా. ఒకవేళ 25,000 పోస్టులు 50,000 పోస్టులు చేసినా కూడా ఆడ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళు 1000 మంది ఉంటే ఆడ పోస్టులు 40-50 ఉంటాయి. అప్లై చేసిన వాళ్ళు 10,000 మంది ఉంటే పోస్టులు 100లలోనే ఉంటాయి, కొన్ని పోస్టులే ఉంటాయి. సో టు గెట్ 1 పోస్ట్ ఇన్ ఎస్ఎస్సిజిడి 2020 పోస్ట్ 26 అది ఏ పోస్ట్ అయినా పర్లేదు, మినిమం 100 మీద ఉంటేనే సేఫ్ సైడ్ ఉన్నట్టు లెక్క. ఎట్లా చదువుకోవాలి అంటే
ఎన్నో యాప్స్ ఉన్నాయండి, నేను మెన్షన్ చేయను, ఓకే. బట్ చాలా యాప్స్ ఉన్నాయి బయట, వేరే వేరే యూట్యూబ్ ఛానళ్ళ నుంచి కూడా చాలామంది కోచింగ్ ఇస్తారు. మనకి ప్లే స్టోర్లో యాప్స్ ఉంటాయి. ఏ కోచింగ్ అయినా, ఏ ప్లే స్టోర్ అయినా, ఏ యాప్ అయినా పర్లేదు, ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి డబ్బులు కట్టి మీరు క్లాసులు వినండి. ప్రతి ఒక్క క్లాస్ వినండి. ఇప్పుడున్న 2 months టైంలో అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జిఎస్ కానీ, ఇంగ్లీష్ కానీ మొత్తం వినండి. మొత్తం విని అన్ని సెక్షన్లలో మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. అది అర్థమెటిక్, రీజనింగ్ 20 ఇంగ్లీష్ 20 అండ్ జిఎస్ 20. ఏదో ఒకటి మీకు బాగా టఫ్ వచ్చిన సెక్షన్ ఏదైతే ఉందో కావాలంటే దాన్ని పక్కన పెట్టి మిగిలిన 3 సెక్షన్లన్నా గట్టిగా ఫోకస్ పెట్టండి. ఎందుకంటే 3 సెక్షన్లు అంటే 60 క్వశ్చన్లు. బాగా టఫ్ ఉన్నది ఏదో ఒకటి పక్కన పెట్టైనా మిగిలిన 3 అన్నా గట్టిగా పెట్టండి. సో మొత్తానికే చదవద్దు అని చెప్పట్లేదు, బట్ చెప్తున్నా, బాగా ఇప్పుడు 4 సెక్షన్లు ఉంటే 4 సెక్షన్ల మీద ఫోకస్ చేయడం కన్నా ఒక సెక్షన్ పక్కన పెట్టినా బాగా టఫ్ ఉన్నది. మీకు ఏదైతే 3 సెక్షన్లు ఈజీ ఉన్నాయి, ఇప్పుడు నన్ను చూసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 సెక్షన్లు నా పర్టికులర్, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఈజీ అనిపిస్తాయి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవే 3 గట్టిగా ఫోకస్ పెడతాను నేను. జిఎస్లోకి వెళ్ళి ఒక 5-6 క్వశ్చన్లు, 7-8 క్వశ్చన్లు పెట్టుడే నాకు చాలా టఫ్ అనిపిస్తుంది. సో మీకు అట్లా ఏమనిపిస్తుంది అనేది మీరు చూసుకోరు. 4 సెక్షన్లలో 3 సెక్షన్లు ఫుల్ ఫోకస్ పెట్టుర్రి. ఇంకో సెక్షన్ ఫోకస్ పెట్టకపోయినా అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్లన్నా పెట్టేటన్నా ప్రిపరేషన్ గారి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు 50 క్వశ్చన్లు పక్కా పెట్టాలి. అట్లా పెడితేనే మీకు ఏదో ఒక పోస్ట్ వస్తుంది. అట్లా పెడితేనే మీరు 1:8 రన్నింగ్కి సెలెక్ట్ అవుతారు. మెడికల్ వెళ్ళినాక 1:1 ఉంటారు ఎనీ పోస్ట్. ఇంకా మంచి మంచి ఎస్ఎస్ఎఫ్ రావాలి, నాకు సిఐఎస్ఎఫ్ రావాలంటే మాత్రం 120-130 స్కోర్ దాకా పోవాలి. అట్లుంది కాంపిటీషన్, ఓకే. సో ఆ లెవెల్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి మంచిగా ప్రిపరేషన్ కావాలి. అండ్ టెక్స్ట్ బుక్ అనే యాప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ TESTBOOK టెక్స్ట్ బుక్ అనే యాప్లో SSCGD అని సెర్చ్ చేస్తే ప్రీవియస్ పేపర్లు వస్తాయి. 200-300 ఉంటుంది. డబ్బులు కట్టి తీసుకొని 100 ప్రీవియస్ పేపర్లు ఉంటాయి. 100 ప్రీవియస్ పేపర్లు అందులో అవైలబుల్ ఉంటాయి. రాసుకోర్రి. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఒక టెస్ట్ రాయండి. ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్ అవుతూ ఉండండి. ఎవ్రీడే ఒక టెస్ట్ రాయండి. వారానికి, 2 వారాలకి, 3 వారాలకి మార్క్స్ అనేవి పెరుగుతాయి. అండ్ టెస్ట్ రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోండి. నేను అర్థమెటిక్లో ఏం మిస్టేక్ చేసినా, రీజనింగ్లో ఏం మిస్టేక్ చేసినా, జిఎస్లో ఏం మిస్టేక్ చేసినా, ఇంగ్లీష్లో ఏం మిస్టేక్ చేసినా, వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంది అని చెప్పేసి మీరు సెపరేట్ ఒక బుక్ పెట్టుకొని రాసుకోరు కావాలంటే. అందులో మీ మిస్టేక్స్ ఇంగ్లీష్కి సంబంధించిన, జిఎస్కి సంబంధించిన, రీజనింగ్, అర్థమెటిక్కి సంబంధించిన కూడా ఒక టెస్ట్ రాస్తే గంట సేపు, ఇంకో గంట సేపు దాన్ని అనలైజ్ చేసుకోర్రి. ఎవ్రీడే నైట్ ఒక్క టెస్ట్ ఎవ్రీడే నైట్ ఇప్పటి నుంచి రాసే పడుకోండి. మీరు రాసి అనలైజ్ చేసుకొని పడుకోండి. డైలీ నైట్ 2 hours ఓన్లీ టెస్ట్కి పెట్టుకోండి. తర్వాత డే టైం మొత్తం ప్రిపరేషన్ కానీ, ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ కానీ, నైట్ పడుకునే ముందు ఒక్క టెస్ట్ రాసి ఎంత స్కోర్ వస్తుందో చెక్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ యాప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ యాప్లో డబ్బులు ఉంటాయి. 200, 300, 400 ఎంతనో ఉంటుంది. అది కట్టుర్రి. 3 నెలలు ఉంటుంది. 3 నెలలకి ఎంతనో ఉంటుంది. SSCGD ప్రీవియస్ పేపర్లు అని కొడితే అక్కడ వస్తుంది టెక్స్ట్ బుక్ యాప్లో. ఆ ప్రీవియస్ పేపర్లు కట్టి మీరు అవి రాయండి. ఎవ్రీడే ఒక టెస్ట్ రాసి మీరు అది అనలైజ్ చేసుకొని పడుకోర్రి. రోజు టెస్ట్ రాస్తే ఇప్పటి నుంచి 50-60 టెస్ట్లు అవుతాయి. 50-60-70 టెస్ట్లు కూడా అవుతాయి. మీ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మస్తు హెల్ప్ అవుతుంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో చూసుకోరి, ఓకేనా. అండ్ కోచింగ్ కూడా తీసుకోరి. ప్లే స్టోర్లో కొత్త ఎవరైనా ఉంటే కంపల్సరీ కోచింగ్ తీసుకుంటేనే మీకు అర్థమెటిక్లో కానీ, రీజనింగ్ కానీ అన్ని టాపిక్స్ ఇంటనే క్లాసులు, ఆ నోట్స్ రాసుకుంటేనే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సబ్జెక్ట్ మీద, ఓకేనా. అది రీజనింగ్ అయినా, అర్థమెటిక్ అయినా, జిఎస్ అయినా, ఇంగ్లీష్ అయినా. సో వితౌట్ కోచింగ్ కష్టం. నన్ను అడిగితే పర్సనల్గా కోచింగ్ తీసుకోరు. ఏ యాప్ అయినా పర్లేదు. ఏ యాప్ అయినా సేమ్ క్లాసులు ఉంటాయి. ఏ యాప్ అయినా వాళ్ళు అదే సబ్జెక్ట్ చెప్తారు, నోటిఫికేషన్ రిలేటెడే. ఏదో ఒకటి తీసుకొని దాన్ని తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క క్లాస్ వినూరి. రోజు 7-8 గంటలు కేటాయించుకొని ప్రతి ఒక్క క్లాస్ విని ప్రతి ఒక్క టాపిక్ ఇది నోట్స్ రాసుకోరు, క్వశ్చన్ టు ఆన్సర్. అప్పుడు మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. డైలీ నైట్ ఒక టెక్స్ట్ బుక్లో పేపర్ రాస్తే ప్రీవియస్ పేపర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా మీరు 2 నెలలు చేస్తే ఈజీగా SSCGDలో 50 క్వశ్చన్లు కాదు 60 క్వశ్చన్లు పెట్టగలిగే సత్తా మీకు ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచిగా ప్రిపరేషన్ కాదు. రిగార్డింగ్ దిస్ SSCGD 2026 ఏమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్గా కామెంట్ మీ బిలో. డెఫినెట్లీ ఐ విల్ మేక్ మోర్ వీడియోస్. కంపల్సరీ ఈసారి అమ్మాయిలు కూడా చాలామంది అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చాలామంది అమ్మాయిలు SSCGD రాస్తున్నారు. ఇంకా రావాలి ముందుకు. ఈ ఫీల్డ్ ఉందని చాలామందికి తెలియదు. పేరెంట్స్ పంపరు అండ్ భయపడతారు కొంతమంది SSCGD అంటే, ఎందుకంటే BSF CRPF ఉంటాయని. బట్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. జాబ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ని మీరే కన్విన్స్ చేసి ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. నాకు తెలిసిన ఒక సిస్టరే ఉంది. నాకు తెలిసిన సిస్టర్ BSFలో జాబ్ చేస్తుంది ఇప్పుడు, ఓకేనా. ఎక్కడో అస్సాం సైడ్ ఎక్కడో ఉంటుంది. అలా పేరెంట్స్ నొప్పించుకొని జాబ్ వచ్చినాక పంపింది. ఇప్పుడు నెలకి 50,000 సంపాదిస్తుంది ఆమె. ఏ గర్ల్ ఈజ్ ఎర్నింగ్ 50,000 per month అట్లుంటుంది అన్నది, ఓకే. సో కొంచెం చూసుకోరి, ఓకేనా. ఆల్ ది బెస్ట్.